ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్దే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము పరమ పవిత్రమైన ఈ మాఘమాసంలో చక్కగా భీష్మాచార్యుల భీష్మాష్టమి భీష్మ ఏకాదశి వచ్చినందువల్ల భీష్మాచార్యులు చేసిన ఆ భగవంతుని స్తుతించిన భీష్మ స్తుతిని మనము పారాయణం చేసుకుంటూ ఉన్నాం. దాంట్లో ఈరోజు 9వ శ్లోకము. మొత్తం 11 ఉంటాయండి, ఏకాదశి వరకు ఎండ్ అవుతుంది. ఈరోజు 9వ శ్లోకాన్ని పారాయణం చేసుకొని దాని యొక్క అర్థ విశేషాలను తెలుసుకుందాం. ముందు ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. లలిత గతి విలాస వల్గుహస ప్రణయ నిరీక్షణ కల్పితోరుమానః కృతమనుకృతవత్య ఉన్మదాందా ప్రకృతిమగన్ కిల యస్య గోపవద్భా. దీని యొక్క అర్థం ఏంటి అంటే, మనోహరమైన నడకను ఎవరు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నడక అన్న ఎప్పుడు రథం దిగి వస్తూ ఉన్నాడు. ఆ నడకను ఉల్లాసభరితమైన చర్యలను, అంటే ఎవరైనా చిన్న పిల్లలు ఇలా నడుస్తూ ఉంటే కదులుతూ ఉంటే మనకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంటుంది. ఆ విధంగా భగవద్ లీల ప్రతి కదలిక కూడా అంత మనోహరంగా కనిపిస్తుందట. అంటే భగవంతుని భక్తులకు ప్రేమ ఉన్నప్పుడు అన్నీ మనకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక్కడ భీష్మాచార్యులకు ఆ స్వామి పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తున్నారు, వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన నడక మనోహరంగా ఉంది అట. ఆయన ఉల్లాసభరితంగా అలా కుప్పించి ఎగిసిన అని చదివారు కదా లాస్ట్ 8వ పద్యంలో. అట్లా ఆయన మనోహరమైన చిరునవ్వు, ఆ చిరునవ్వు కూడా మనోహరంగా ఉందట. ప్రేమపూర్వకంగా చూపులు చూస్తుంటే, ఆ కళ్ళను చూస్తుంటే మనను ఇట్లా ప్రేమ వర్షిస్తుంది. మరి అటువంటి ఆ స్వామిని చూస్తూ ఆయన కదలికలను పిచ్చి పారవశ్యంలో అనుకరిస్తూ, అంటే కొంతమంది ఇష్టమైన అభిమాన నటులు ఉన్నారు, కొంతమంది సీరియల్ చూస్తుంటారు, ఎంతో భక్తి శ్రద్ధలతో చూస్తారండి సీరియళ్ళు. చూస్తూ వాళ్ళు చేసే మాటలు, మా హావభావాలన్నీ కూడా వీళ్ళు ఇక్కడ చేసేస్తూ ఉంటారు వాళ్ళలాగా. అంటే అంత పారవశ్యంతో చూస్తారు. మరి అదే భగవంతుడి యందు పెట్టండి అంటే మాత్రం వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండదు, చూడలేకపోతారు. అంటే అది ఒక భక్తి కలిగినప్పుడు ఆ పారవశ్యత అనేది వస్తుంది. అంటే వీరికి ఆ స్వామి పట్ల ఉన్న ప్రేమ వల్ల ఆ పారవశ్యత కలిగింది. అలా చూస్తూ ఉండిపోతాం. మనకు నచ్చిన వ్యక్తి కనబడితే ఎంతో సంతోషంతో వాళ్ళు ఏది చేసినా అవి చూసిన ఎట్లా మాట్లాడుతున్నాడు, ఆ చూడు ఎట్లా నడుస్తున్నాడు అని ఇలా ప్రతిదీ ఆయన వేసుకున్న కాస్ట్యూమ్ కానీ, మాట తీరు కానీ, ముఖ కవళికలు కానీ అన్నిటినీ మనము ఆస్వాదిస్తూ ఉంటాము, ఎంజాయ్ చేస్తూ ఉంటాము, అనుకరిస్తూ ఉంటాము వాళ్ళలాగా. ఆయన వారి మధ్య నుండి అదృశ్యమైనప్పుడు గోపబాలికలు పరిపూర్ణతతో ఆశీర్వదించబడ్డారట. మరి గోపబాలికలు ఉన్నారు కదా, కృష్ణుడు గోకులంలో ఆయన ఉండి అదృశ్యమైపోయేవాడు. అక్కడే ఉండేవాడు, మళ్ళీ అక్కడే ఉండకపోయేవాడు. వాళ్ళు ఇదేంటి ఎలా ఉన్నాడని వాళ్ళు ప్రేమతో ఆతృతతోనే ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళందరినీ నువ్వు ఆశీర్వదించావు, నీ ప్రేమను పంచావు వాళ్ళందరికీ, అటువంటి వాడివి నువ్వు అని వాని యొక్క మనోహరమైన రూపాన్ని
ఆ రూపం యొక్క గుణాన్ని కీర్తిస్తూ ఉన్నారు. ఆ రూపమే అటువంటిది. ఎక్కడ కూడా ఎవరి మీద కూడా కోపం అనేది ఉండదండి. దేవుళ్ళు మనమేదో ఇస్తామని మొక్కులు మొక్కి తీర్చకపోతే కోపం వస్తుంది అని చెప్తూ ఉంటారు. అందుకే మనము ఉగ్రదేవత స్వరూపాలను పూజించకూడదు. ఆ శక్తిని మనం తట్టుకోలేమనే మనకు చెప్తారు. ఇంత చక్కగా మన భారత భాగవతాలు మనకు కావలసిన ప్రతి విషయాన్ని తెలియపినాయి. వీటిని విని మనము అనుసరించాలే కానీ భారతమగానే ఒక కురుక్షేత్ర యుద్ధం అని, ద్రౌపది వస్త్రాపహరణం అని భావించకూడదు. ఇందులో ఎన్నో సూక్ష్మ ధర్మాలు ఉన్నాయి. అవి మనం తెలుసుకోవాలి. ప్రతి కష్టం సుఖము అనే దాని గురించి వివరించిందే భారతం. ధర్మ పాలన ఏ విధంగా చేయాలని చూపించిందే రామాయణం. మనిషి ఎలా జీవించాలో తెలిపిందే భగవద్గీత. మనిషి ఎలా ఆనందంగా జీవించాలో తెలిపిందే భాగవతం. మరి ఇంత మంచి విషయాలు మనకి ఇన్ని ఉన్నాయండి. ఎవరికి ఉన్నాయి చెప్పండి? మనం ఎంత అదృష్టవంతులము హిందువులుగా ఈ భరత భూమిలో జన్మించినందుకు. మనం ఈ భూమికి రుణపడి ఉన్నాము. మనను పుట్టించిన భగవంతుడు ఈ జన్మ మానవ జన్మ ఇచ్చినందుకు ఆ భగవంతుణ్ణి రోజు స్మరించడం తప్పకుండా. ఏదో చిన్న పని ఈ లోకంలో బస్సు ఎక్కితే బస్సులో సీట్ ఇచ్చినందుకే మనం ఎంతో పొంగిపోతాము. 10 సార్లు చెప్తాము. ఎవరైనా మనకి ఇష్టం ఉన్న స్వీట్ చేసి పెడితేనే నీకు ఇష్టం అని చేసాము అంటే ఎన్నోసార్లు తలుచుకుంటాం. వాళ్ళు ఒక్కసారి పెడితే మనం 1000 సార్లు. అట్లాంటిది మరి ఇటువంటి శరీరాన్నే ఇచ్చాడు నీకు అనుభవించడానికి. అలాంటప్పుడు ఆ భగవంతుణ్ణి ఎంతగా కీర్తించాలండి మనము. అది ఇక్కడ భగవంతుని నవ్వు, నడక, ఏది చూసినా కూడా మధురం మధురం అని పాటనే ఉంది కదా, వల్లభాచార్యులు రచించింది. ఆయన తరించాడు. ఆ విధంగా అనుభవించి తరించి ఆ వాటిని రాసి మనకు అందించారు. కాబట్టి మనం కూడా అప్పుడప్పుడు అట్లాంటి పాటలు పాడుకోవాలి. అందరు గాయకులు కావాల్సిన పని లేదు. పాట నేర్చుకొని పాడుకోవడం కూడా అది భక్తి. భగవంతుని అందు భక్తి. పాటలు పాడుకోవడం, వినడం కూడా మనకు ఉన్న దోషాలను తొలగింపజేస్తుంది. మనను పవిత్రులుగా మారుస్తుంది ఆ శబ్దం అనేది. కాబట్టి మనం కూడా అలా మంచి భావనతోని చూసినప్పుడు మనకు మంచి కలుగుతుంది. మంచి ఎక్కడుంటుందండి? ఏ మనిషిని చూసినా కూడా అందులో ఏదో ఒక చెడు కనిపిస్తుంది మనకు. ఏ మనిషి కూడా పర్ఫెక్ట్ కాదు. డబ్బు ఉండి అన్నీ ఉంటాయి, వాడికి అందం ఉండకపోవచ్చు, చూడలేము. వాడి ముక్కు వంకర ఉంది, మూగుతో వంకర ఉంది అంటాం. లేదు, అన్నీ అందం ఉంది, అన్నీ ఉన్నాయి, అబ్బో అన్నీ మంచిగా ఉంటాయి, కానీ వాడి బాగా కోపం అండి అంటే ఏదో ఒక లోపం. కానీ మనం భగవంతుణ్ణి చూసి ఆనందిస్తున్నాం అనుకోండి, ఇక్కడ ఏ లోపము ఉండదు, అన్నీ ఆనందకరమైన విషయాలే ఉంటాయి. కాబట్టి మనం ఆనందంగా ఉంటాము, మనకు మంచి జరుగుతుంది, మనను ఆ భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు. అది ఇక్కడ మనం తెలుసుకోవాలి. దీని అంతరార్థం అది అన్నమాట. ఇది 9వ శ్లోకం అండి. మరి రేపు 10వ శ్లోకాన్ని మనము విందాము. ఇప్పటి వరకు విని లైక్ చేయండి. మరొకసారి చెప్తూ ఉన్నాను, ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి తప్పకుండా. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.